ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతుంది. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగే తెలిపోదామండి. తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు ఖమ్మం జిల్లాలో ఎర్రపల్లిలో జరిగిన భూభారతి సదస్సులో పాల్గొని ప్రసంగించారు. రైతుల భూ సమస్యలు గ్రామాలను పరిష్కరించేందుకు భూభారతి చట్టం 2025ను అమలు చేస్తున్నామని అన్నారు. మనుషులకు ఆధార్ నంబర్ లాగా భూములకు భూ ఆధార్ నంబర్ను అనే ఏకైక గుర్తింపు సంఖ్యను ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు. ఇక భూ ఆధార్ నంబర్ ద్వారా భూమి యజమాని, సర్వే నంబరు, విస్తీర్ణం, స్వభావం వంటి వివరాలు సులభంగా పారదర్శకంగా తెలుసుకోవచ్చని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూ రికార్డులను తారుమారు చేసి రైతులను ఇబ్బందులు కలిగించారని ఆయన ఆరోపించారు. ఈ సమస్యలు అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి కార్యక్రమం ద్వారా రెవెన్యూ సదస్సులను జూన్ 3 నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుందని, ఇందులో సాదాబైనామా, మ్యూటేషన్, సర్వే నంబర్ల తప్పులను, వారసత్వ సమస్యలు, నిషేధిత భూముల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లాలో బోనకాలు, నేల కొండపల్లి వంటి మండలాల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా రెవెన్యూ సదస్సు నిర్వహించగా జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం విస్తరించారు. ఎర్రపాలెం సదస్సులో పాల్గొన్న మంత్రి పొంగులేటి భూ ఆధార్ వ్యవస్థ రైతులకు భూ రికార్డులు డిజిటలైజేషన్ చేసి సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఇది రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలకు నాందిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సదస్సులో రైతులు తమ భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తును సమర్పించవచ్చునని, అధికారులు ఫీల్డ్ ఎంక్వైరీ ద్వారా వీటిని పరిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం రైతులకు న్యాయం చేయడంతో పాటు భూ రికార్డులు పారదర్శకత తీసుకొస్తుందని హామీ